పెంచలకోన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలపై పెంచలకోనలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, నెల్లూరు ఆర్డీఓ అనుషతో కలిసి జిల్లా అధికారులతో మంత్రి ఆనం సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు. మే నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే ఉత్సవాలు క్షేత్ర ప్రాధాన్యతకు తగిన విధంగా పవిత్రత ఉట్టిపడేలా నిర్వహించాలని వారు సూచించారు. భక్తుల రద్దీకి తగిన విధంగా ప్రత్యేక వసతులు కల్పించాలన్నారు. త్వరితగతిన స్వామివారి దర్శనం లభించేలా క్యూలైన్ల ఏర్పాటుతో పాటు చలువ పందిళ్లు, పెద్ద సంఖ్యలో తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపు గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈసారి జరిగే బ్రహ్మోత్సవాలకు గరుడ సేవ, కళ్యాణోత్సవం రోజుల్లో భక్తులకు లడ్డూ ప్రసాదం పంపిణీకి శ్రీకారం చుడతామన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు వన్యప్రాణుల నుంచి ఎటువంటి ఆపద జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల సౌకర్యార్థం బస్సులు ఎక్కువగా నడిపేలా ఆర్టీసీ వారు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, ఈవో పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఫెస్టివల్ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, డీఎస్పీ వేణుగోపాల్, చెన్ను అశోక్ రెడ్డి, తోట కిష్టయ్య, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, మధురెడ్డి, ఎంఎంటీ మరియు వివిధ శాఖల ప్రతి సంవత్సరం మనం లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కలిసి సమన్వయంతో ఈ యొక్క స్వామివారి ఆశీస్సులను వచ్చిన సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇచ్చి ఏర్పాటు చేసుకుంటున్నాం. నేను ఇప్పుడు కూడా అందలేకపోయేది వీఐపీలో, బీవీఐపీలో లేకపోతే పాల్గొనే సభ్యుల కుటుంబంలో ప్రాధాన్యత మాకే అనేది లేకుండా వచ్చిన వాళ్ళని సామాన్య భక్తులను కూడా మనం ప్రత్యేక శ్రద్ధతో దైవ దర్శనం చేయించి పంపించాల్సిన అవసరం. ఈరోజు ఈ భక్తుల యొక్క విధానం సామాన్య ప్రజలు, భక్తులు స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం అనేటువంటిది
ప్రధాన లక్ష్యం. ఇవాళ మన ఎన్డీఏ ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు మనం అమలు చేస్తున్నాం. ఇప్పటికీ మీకు అంతా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు దాదాపుగా 100% నెరవేర్చినటువంటి శాఖ దేవాదాయ శాఖ. ఇటీవలే నాయీ బ్రాహ్మణులకు కూడా ఎంత ఆదాయం రావాలి అంటే దాదాపు 25,000 వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా నిర్ణయం తీసుకుని జీవో విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం.